మీది ఏ రాశి, ఏ నక్షత్రం అనేది కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒకే రాశి వాళ్ళు లేదా ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు ఎంతమంది కలుస్తారు మన ఛానల్లో అనేది ఒక చిన్న గేమ్ లాగా చూద్దాం. సో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక జూలై 31 గురువారం నాడి ఆ రోజు నాటి రేపటి ఈ రోజు నాటి రాశి ఫలాలు కనుక మనం చూస్తే మేషరాశి వారికి వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది. అంటే ఈరోజు వ్యాపారం చేసే మేషరాశి వారికి ఖచ్చితంగా కలిసి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీరు సాధించాలి అనుకున్నప్పుడు కాలం మీకు సహకరిస్తుంది. మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని సీరియస్ నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. టెంపరీ థింగ్స్ కోసం మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైతే మీకు ఆపర్చునిటీ దక్కుయేలాగా అనిపిస్తుందో దాన్ని వెంటనే అందిపుచ్చుకోండి. లేట్ చేయొద్దు, నాన్చొద్దు, దాని గురించి తల బద్దలు కొట్టేసుకోవద్దు. వెంటనే ఆ ఆపర్చునిటీని అందుకోండి. మీకు కాస్తంత శత్రు దోషం ఉందబ్బా ఈరోజు. అంటే శత్రువులు ఎక్కడో అక్కడ మిమ్మల్ని దెబ్బతీయడానికి ట్రై చేసే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళ గురించి ఈరోజు చెప్పడం నేను ముగ్గురన్నా, అందులో మొదటిది మేషరాశి. ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు సైలెంట్గా ఉంటారని ట్రై చేయండి. మేషరాశి వారు చాలా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ది బెస్ట్ పీరియడ్ నడుస్తుంది, డౌటే లేదు. మీరు ఈరోజు కొన్ని అడ్వెంచరస్ సాహసోపేతమైన నిర్ణయాలు కనుక తీసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ లైఫ్. ఇది పీక్గా ఖచ్చితంగా జరగబోతుంది. కొంచెం స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా కంక్లూషన్కి వచ్చేసేటువంటి రోజు ఈరోజు. మీరు అనేక రకాల సమస్యల నుంచి, గొడవల నుంచి, అంటే వివాదాలకు మీరు ప్లాన్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రయత్నాలు కంటిన్యూ చేస్తే కంక్లూషన్కి వచ్చేసేటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే మీకు శని బలం పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉంది. ఎంతైతే పని చేశారో, ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం ఈరోజు మీరు అందుకునే పరిస్థితి ఉంది. సో మిస్ అవ్వకండి. మిథున రాశి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ నిర్ణయాలు తీసుకోబోయేది ఎవరయ్యా అంటే మిథున రాశి వాళ్ళు. అన్ని పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆల్రెడీ మీకు జాబ్ ఉంటే కొత్త టెంపరీ పార్ట్ టైం బిజినెస్ పెరుగుతుంది. మీకు ఉండేటువంటి స్థిరాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజే కొనేస్తారని నేను అనట్లేదు, కానీ స్థిరాస్తులు పెరగటానికి ముందు అడుగు ఈరోజు పడేలాగా మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో తనకే బద్దలైపోతుందిరా బాబు అనుకున్న ఒక పెద్ద సమస్య ఈ రోజు కానీ రేపు కానీ మీకు ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఒత్తిడికి గురవ్వకండి, ఎక్కువ వాదాలు పెట్టుకోకండి, సైలెంట్గా ఉండండి. ఫస్ట్ రాశి మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, వీళ్ళిద్దరికీ ఇంకో రాశిని చెప్తా. ఇద్దరికి ఈరోజు వెరీ అండ్ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది ఏంటంటే సైలెంట్గా ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి ఈరోజు. దానివల్ల మీకు బెటర్ అవుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. మిథున రాశికి మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఏంటంటే వాళ్ళు కాస్త మనోబలంతో వ్యవహరించాలి. అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అనే పరిస్థితి ఉండాలి. ఆర్థికంగా బాగుంటుంది ఈరోజు. కర్కాటక రాశి వాళ్ళకి వచ్చిన డబ్బు నిలబడుతుంది. ఇన్నాళ్ళు వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంది, అట్లా కాకుండా నిలబడుతుంది, ఆ డబ్బు ఆగుతుంది. అట్లాగే వృత్తి, ప్రొఫెషనల్గా జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా అంతే. అందరూ కలిసిపోయిన, అందరూ వచ్చేసినట్టే. సో ఆ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మూడిట్లో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో వేయండి. ఏదో ఆలోచిస్తా ఓకేరా సరే డబ్బులు పంపించే ఇట్లాంటి యాటిట్యూడ్ ఈరోజు మీకు ఎందుకు కూడా పనికిరాదు, చాలా ఇబ్బంది అవుతుంది. మౌనం అనేది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం ఈరోజు మీకు. కర్కాటక రాశి మరీ ముఖ్యంగా ఇందాక చెప్పా, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళిద్దరికంటే కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఎవరితో వాదాలు పెట్టుకోకూడదు. మౌనం ఉత్తమం అని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి. ఇది సింహరాశి వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది, కానీ ఈరోజు కొంచెం తేడాగా ఉంది. ఇదేదో తేడాగా ఉండే టైప్లో ఉంది. మీరు కొంచెం అడుగు ముందుకేసేటప్పుడు ఆలోచించండి. ఒక్కరోజు మీరు కాన్సన్ట్రేషన్ కనుక జాగ్రత్తగా పెడితే లక్ష్యాలు గ్యారంటీగా సాధిస్తారు. మీకు జాబ్లో కానీ బిజినెస్లో కానీ మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈరోజు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. కాబట్టి డల్ అయిపోకుండా, సక్సెస్ అయిపోయాం కదా ఈరోజు ఎగిరిపోకుండా, ఫెయిల్ కూడా వస్తుందని రెడీగా ఉండండి. ఫెయిల్ అయిపోయామని డల్ అవ్వకుండా సక్సెస్ కూడా వస్తుంది ఈరోజు అని రెడీగా ఉండండి. మిక్స్డ్ ఈరోజు ఉంటుంది సింహరాశి వారికి. కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైన మలుపులు ఉన్నాయి. సత్ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. భాగ్య శుక్రయోగం సంపదలు ఇస్తుంది. వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి శుక్రయోగం పట్టబోతుంది. భాగ్య శుక్రయోగం వల్ల వీళ్ళు గృహాలు కానీ, అంటే ఇల్లు కొనే పరిస్థితులు కానీ, వాహనాలు కొనటం కానీ, రెండింటిలో ఏదో జరిగే పరిస్థితి ఉంది. సో తులారాశి వాళ్ళకి మంచి పీరియడ్, ఎక్సలెంట్ పీరియడ్ నడుస్తుంది. అన్ని గెలుపులు కనిపిస్తున్నాయి వీళ్ళకి. రాజ్య కేంద్ర స్థితి, రవియోగం, ఉద్యోగం ఉన్నటువంటి ఉన్నత స్థితిని ఉద్యోగంలో ఉన్న వాళ్ళు తులారాశి వాళ్ళు ఈరోజు మీ బాసులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఇంకా పెద్ద బాసులకి మంచి చేయడం వల్ల ప్రమోషన్లు ఈజీగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా 1-10 సార్లు ఆలోచించుకోండి ఈరోజు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కాస్తంత తేడా కొడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందాక కూడా ఒక రాశికి అట్లాగే చెప్పా. ఎంత
ఎంత ప్రవోకింగ్ వచ్చినా, ఎంత మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టడం ప్రయత్నం చేసినా శాంతంగా ఉండండి, సైలెంట్గా ఉండద్దు, సమాధానం చెప్పండి. కానీ మీ మైండ్ ప్రశాంతతని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. వృశ్చిక రాశి వాళ్ళు. ధనుసు రాశి వారికి ఈరోజు బ్లాక్ బస్టర్ డే. ధనుసు రాశికి ఈరోజు తిరిగేలేదు అసలు. ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఫ్రెండ్సో ఫ్యామిలీయో ఎవడో తెలియనివాడో వీళ్ళ మీద ఆధారపడకండి. స్ట్రాంగ్గా మీ నిర్ణయాలు మీరే తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పట్టుదల పెంచుకోండి. ఎంతసేపు స్ట్రాంగ్ పట్టుదలతో నేను సాధించాలి అనే ఫీలింగ్లో వెళ్ళండి. అంటే కొన్ని నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశి బ్లాక్ బస్టర్ డే అయినా కూడా చిన్న చిన్న నెగిటివ్స్ వస్తాయి. అవి చూసి మీరు డేలా పడకండి. సూపర్ పాజిటివ్ డే, బ్లాక్ బస్టర్ డే. మకర రాశి వారికి ఈరోజు సంపదలు వరిస్తాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. పొదుపు చాలా ముఖ్యం. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది, బాగా డబ్బులు సేవ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ వల్ల మీకు మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి కూడా ఈరోజు శుభప్రదమైన సమయం, ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఇంట్లోనూ మీరు పాజిటివ్ వైబ్ ఉంటుంది, బయట కూడా పాజిటివ్ వైపు ఉంటుంది. కొంచెం సహనాన్ని ఈరోజు మీరు అలవాటు చేసుకుంటే మీకు బాగా అదృష్టం కలిసి రాబోతుంది. కుంభరాశి వారికి బ్లాక్ బస్టర్ డే మీకు కూడా ఆల్మోస్ట్. సో మీనరాశి వారికి ఈరోజు లక్ష్మీ యోగం ఉంది. మీరు తీసుకునే నిర్ణయం బట్టి డిసైడ్ అవుతుంది. ఈరోజు లక్ష్మీ యోగం మీకు పక్కాగా ఉంది, కానీ మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా లక్ష్మీ యోగం వచ్చి పడుతుంది. లేదు తేడా నిర్ణయం తీసుకున్నారా నిజంగానే ఏదో తేడాగా ఉందంటే అయిపోద్ది. గతంలో అంటే ఇదివరకు ప్రయత్నం చేసి ఆపేసిన అని కూడా ఇప్పుడు లాగబల్లోకి మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ప్రొకాస్టినేషన్ వద్దు. అంటే లేజీగా తర్వాత చేద్దాం, వాయిదాల పద్ధతి వద్దు. ఇమ్మీడియట్గా చేసేయండి. మీనరాశి వాళ్ళకు కూడా ఈరోజు బాగుంది. మీరు నమ్మే దేవుడు ఈరోజు మీనరాశి వాళ్ళని కాపాడబోతున్నాడు, మిమ్మల్ని సేవ్ చేయబోతున్నాడు. మీకు ఒక మంచి దైవ బలం ఉంది. ఆ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీనరాశి వాళ్ళని ఈరోజు.